కడప రిమ్స్ లో శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు దిగారు. చంద్రబాబు స్నేహితుడైన భాస్కర్ నాయుడు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. 50 ఏళ్ల వయో పరిమితి పేరుతో ఉద్యోగాల నుంచి తీసేయడం దారుణమని మండిపడ్డారు. 119 మంది కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రాణం పోయినా పర్వాలేదు, కార్మికులను తొలగించడానికి వీల్లేదు అని చెప్పి సిఐటియు ఈరోజు ప్రత్యేకంగా రిమ్స్ క్యాంపస్ నందు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైనా ఆలోచన చేయాలి. ఈరోజు ఈ హాస్పిటల్లో ప్రజలకు సేవ అందించడంలో శానిటేషన్ కార్మికులు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులను గతంలో వచ్చినటువంటి అక్టోబర్లో వచ్చినటువంటి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు అంటే పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీస్ ఓనరు చాలా దుర్మార్గంగా వచ్చినా ఉంటే దాడులకు దౌర్జన్యాలకు ఆ వర్కర్లను తీసేయడానికి పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉంది. ఇట్లాంటి భాస్కర్ నాయుడును తక్షణమే అరెస్ట్ చేయాలి, ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం.